చిన్నారి డింపుల్ కథలకు స్వాగతం. ఒక దట్టమైన అడవి, అందులో ఎన్నో పక్షులు. వాటిల్లో ఒక పక్షి పేరు మిట్టు. మిట్టుకి ఒక ఫ్రెండ్ ఉంది, తన పేరే చిన్నారి డింపుల్. చిన్నారి డింపుల్కి బర్డ్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు మిట్టు పొద్దున్నే లేచి మంచి పాటలు పాడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత మిట్టుకి చాలా ఆకలి వేసి మామిడి చెట్టు దగ్గరికి వెళ్తుంది. మామిడి చెట్టుకి చాలా మామిడికాయలు ఉంటాయి. అందులో మామిడి పండ్లు తెంపుకుందామని అనుకుంటుండగా తన చేతుల్లో నుండి మామిడి పండ్లు జారి కింద పడిపోతాయి. అప్పుడు వెంటనే మిట్టు భయపడిపోతుంది. ఎందుకంటే చెట్టు కింద ఒక పెద్ద టైగర్ పడుకొని ఉంటుంది. దానికి మిట్టు మామిడికాయలు దెబ్బ తగిలించింది. మంచి నిద్రలో ఉన్న టైగర్ భాషకి చాలా కోపం వస్తుంది. ఆ భాష మిట్టు వెంబడి పరిగెడుతుంది. మిట్టుకి ఏం చేయాలో అర్థం కాక తన స్నేహితురాలైన చిన్నారి డింపుల్ దగ్గరికి వెళ్తుంది. చిన్నారి డింపుల్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు భాష చిన్నారి డింపుల్ని చూశాక ఇంకా చాలా కోపం వచ్చి వాళ్ళిద్దరి వెంబడి పరిగెడతాడు. కాసేపటి తర్వాత వీళ్ళందరూ ఒక సముద్రం దగ్గర ఆగిపోతారు. అప్పుడు కోపంగా భాష చిన్నారి డింపుల్ని ఇంకా మన మిట్టుని ఇద్దరిని చూసి వాళ్ళిద్దరి పైన పంజా విప్పుతూ ఎగురుతాడు. అదే సమయంలో వెనకాలే చాలా పెద్ద వేవ్ వస్తుంది. ఆ వేవ్ భాషని ముంచివేస్తుంది. భాష ఇంకా అడవి తీగలతో చుట్టుకుపోయి ఇరుక్కుపోతాడు. అప్పుడు చిన్నారి డింపుల్ ఇంకా మిట్టు వాళ్ళు భాషని దూరంగా చూస్తారు. భాష సహాయం చేయమని కోరుకుంటాడు. అప్పుడు మిట్టు ఇంకా చిన్నారి డింపుల్ ఒక పెద్ద చెట్టు తీగతో భాషని లాగడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు భాషకి సహాయం చేస్తారు. భాష సంతోషంగా సురక్షితంగా బయటపడతాడు. వాళ్ళు చేసిన సహాయానికి భాష ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాడు. కాసేపటి తర్వాత భాషలో ఉన్న కోపం పోయి భాష చిన్నారి డింపుల్ని ఇంకా మిట్టుని ప్రేమగా చూస్తాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు ఆ అడవిలో. చూసారు కదా ఫ్రెండ్స్, మన శత్రువులని కూడా ఒక సహాయంతో మిత్రునిగా చేసుకోవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.